ప్రభాస్ స్టార్డమ్ గురించి తెలిసిందే. ప్రస్తుతం పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ను రూల్ చేస్తున్నాడు డార్లింగ్. ఏకంగా అర పైగా సినిమాలు లైన్లో పెట్టాడు. అవన్నీ కూడా భారీ బడ్జెట్ చిత్రాలే. మారుతి రాజాసాబ్, హనురాగ్పుడి ఫౌజీ సినిమాలు సెట్స్ పై ఉండగా, ఈ సినిమాలు ఫినిష్ అయ్యాక వెంటనే సందీప్ రెడ్డితో స్పిరిట్ చిత్రం స్టార్ట్ చేయనున్నాడు. ఇక స్పిరిట్ పై ఉన్న అంచనాలు అన్ని ఇన్ని కావు. యానిమల్ వంటి సినిమా తర్వాత సందీప్ చేస్తున్న సినిమా కావడం ఒకటైతే, ప్రభాస్ లాంటి కట్అవుట్ ని ఎలా చూపిస్తాడనే ఎగ్జైట్మెంట్ అందరిలోనూ ఉంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో బిజీగా ఉన్నాడు సందీప్. అయితే ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా దీపికా పడుకునేని తీసుకోబోతున్నట్లుగా వార్తలు వైరల్ అయ్యాయి. కానీ అమ్మడు డిమాండ్ మాత్రం మామూలుగా లేదట. భారీ రెమ్యునరేషన్ తో పాటు పెద్ద మొత్తంలో షేర్ ని డిమాండ్ చేసిందట. పైగా 8 గంటలు మాత్రమే పనికి కేటాయిస్తారని కండిషన్స్ కూడా పెట్టిందని సమాచారం. అసలు ప్రభాస్ నే బల్క్ డేట్స్ ఇచ్చేలా చేశాడు సందీప్. అలాంటిది దీపిక ఏవేవో కండిషన్స్ పెడితే ఎలా? అందుకే సందీప్ రెడ్డి మరో కొత్త హీరోయిన్ ని వెతికే పనిలో ఉన్నాడట. అయితే దీపిక ఇలా కండిషన్స్ పెట్టడానికి కారణం లేకపోలేదని అంటున్నారు. ఇటీవల ఆమె 12 ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆమెతో ఎక్కువ సమయం గడపాలని అంత స్ట్రిక్ట్ గా కండిషన్స్ పెడుతుందని అంటున్నారు. ప్రస్తుతానికైతే ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే. అసలు సందీప్ నిజంగానే దీపికను సంప్రదించాడా లేదా అనేది త్వరలోనే క్లారిటీ రానుంది.